హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శాండీ కార్నర్. మీకు ఆల్రెడీ తమిళ్ చూసి అర్థమైపోయి ఉంటుంది. ట్రిప్ టు తిరుపతి. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ట్రిప్ టు తిరుపతి అనగానే ఇది మా ఫ్యామిలీ ఫస్ట్ డివోషనల్ ట్రిప్. సో అందుకని నా వీడియోలో ఇది ఒక ఫస్ట్ వీడియోలాగా ఉండిపోవాలని అయితే అనుకొని కొత్త ఛానల్ ఓపెన్ చేశాను. దాని పేరే శాండీ కార్నర్ అనమాట. సో మేమైతే మాకైతే దర్శనం టికెట్స్ వచ్చేసి తిరుమల దర్శనం టికెట్స్ వచ్చేసి మాకు మే 17కి బుక్ అయ్యాయి. మేము ఇక్కడ నుంచి బయలుదేరేదేమో మే 16కి అనమాట. సో వెంటనే దర్శించుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఏసీ టికెట్స్ బుక్ చేసుకున్నాం. కొంచెం కంఫర్టబుల్గా కూడా ఉంటుందని చెప్పేసి అండ్ ఈ డివోషనల్ ట్రిప్ ఎప్పుడు గుర్తుండిపోవాలని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను నేను. అండ్ డైరెక్ట్గా ఇంకా నేనైతే రూమ్లోనే వీడియో తీస్తాను. ఎందుకంటే మాకు ట్రైన్ టికెట్ వచ్చేసి 8 o'clockకి బుక్ అయింది. తినేసి లగేజ్ సర్దుకొని పడుకునే లోపు అయిపోతుంది. వీడియో తీయడానికి ఛాన్స్ ఉండదు, అలసిపోతాం. ఇక్కడ నుంచి కాచిగూడకి వెళ్ళాలి కాబట్టి ఇంకా చాలా టైం పడుతుంది. 2 hours 1 hour పడుతుంది మేము వెళ్ళడానికి మా ప్లేస్ నుంచి. సో అందుకని ఇంకా డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిన తర్వాతనే వీడియో తీద్దామని అయితే అనుకుంటున్నాను. అండ్ నైట్ టైం కాబట్టి నేను ట్రైన్లో వ్యూ ఎక్కువగా మీకు చూపించలేదు. సో అందుకోసం అని చెప్పి నేను ఎందుకు అంటున్నానంటే డైరెక్ట్గా మనము ట్రైన్ టికెట్ రూమ్లోకి వెళ్ళంగానే చూసుకుని వెళ్ళడానికి ఈజీగా ఉంటుందని అయితే అనుకుంటున్నాను. సో మీరు నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇలానే సపోర్ట్ చేయండి, నాకు తెలుసు మీరు చాలా సపోర్ట్ చేస్తారనేసి. అండ్ మేము ఇంకా బయలుదేరిపోతున్నాము. సో మీరు కూడా చూడండి. ఇంకా ఫైనల్గా మేమైతే రూమ్కి వచ్చేసాము. సో మేమైతే కొండ మీద ఉన్న దేవుళ్ళందరినీ దర్శించుకోవాలని అనుకుంటున్నాము. సో మీరు కూడా వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి అన్ని దేవుడి దర్శనాలు. సో ఫైనల్గా మేము రూమ్కి రీచ్ అయిపోయాము. అండ్ ఇప్పుడైతే మేము రెడీ అయిపోయేసి ఇంకా కొండ మీద ఉన్న దేవుళ్ళని దర్శించుకుంటామని అయితే అనుకుంటున్నాము. సో మేము రెడీ అయిపోయి ఫస్ట్ ఇలా దేవుడిని దర్శించుకుంటున్నాం కదా, కొంచెం టైం పడుతుంది. అది తినేసి బయలుదేరిపోతే కొంచెం బాగుంటుందని చెప్పేసి మేమైతే ఒక టిఫిన్ సెంటర్ దగ్గర ఆగాము. ఇంకా అక్కడైతే మేము మంచిగా టిఫిన్ సెంటర్ దగ్గర ఆగి టిఫిన్ తినేసాం. కడుపు నిండుగా టిఫిన్ అయితే చాలా బాగుంది. నేనైతే ఇడ్లీ తిన్నాను. అక్కడ ఇడ్లీ రుబ్బు వేరేగా ఉంటుంది అండ్ బాగుంటుంది కూడా. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ టెంపుల్ మేము విజిట్ చేసేది జపాల, అండ్ సెకండ్ పాప వినాశనం, థర్డ్ వచ్చేసి ఆకాశగంగ. జపాల ఒక అడవిలో బిల్డ్ అయి ఉంటుంది అనమాట టెంపుల్. చాలా స్టెప్స్ ఉంటాయి. 1/2 hourలో హనుమంతుడి దగ్గరికి రీచ్ అయిపోతాం. జపాల టెంపుల్ వచ్చేసి హనుమంతుడి టెంపుల్. సో కొండ మీద ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది, చల్లగా ఉంటుంది. మెట్లు ఎక్కేటప్పుడు మనకు కూర్చోవడానికి సపోర్టింగ్గా ఉంటుంది అండ్ స్టాల్స్ కూడా ఉంటాయి. నేనైతే మంచిగా హనుమంతుడి దేవుడిని దర్శించుకున్నాను. ఇంకా పాప వినాశనం దర్శించుకున్నాను, కానీ బయటకు వచ్చిన తర్వాత వీడియో తీశాను పాప వినాశనం. అది కూడా 1 second ఉంది, ఎందుకంటే నేను మర్చిపోయాను వీడియో తీయడం. అండ్ అక్కడ వాటర్లో తడుస్తాం కాబట్టి నేను ఎక్కువ వీడియో తీయలేదు. పాప వినాశనం దగ్గర అక్కడ కూడా బాగా గంగమ్మ తల్లిని దర్శించుకున్నాం. అండ్ థర్డ్ వచ్చేసి ఆకాశగంగ. ఇప్పుడు మీరు చూస్తుంది కూడా ఆకాశగంగే. ఇంకా ఫైనల్గా నేనైతే రూమ్కి రీచ్ అయిపోయాము. రూమ్కి డైరెక్ట్గా ఏం రీచ్ అవ్వలేదు. రూమ్కి రీచ్ అయ్యేసి తినేసి ఫ్రెష్ అయ్యేసి మళ్ళీ 4 o'clockకి మాకు అక్కడ దర్శనం కదా, అక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర దర్శనం ఉంది కాబట్టి సో అక్కడ కూడా వెళ్ళేసి ఆ దర్శనం చేసేసుకొని వచ్చేసామన్నమాట. వెంకటేశ్వర స్వామి దర్శనం మాత్రం నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఎంచక్కా ఆయనని దర్శించుకున్నాను. అండ్ 1 minute మొత్తం ఆయన దగ్గరే ఉన్నాను. అక్కడ మీకు తెలుసు దర్శనం ఎలా ఉంటుందో, 1 second కూడా ఉంచేయకుండా తోసేస్తారు వాలంటీర్స్. కానీ అలా కాదు, నేనైతే 1 minute దర్శించుకున్నాను ఆయనని. ఆ అదృష్టం నాకు దక్కిందనమాట. అండ్ ఫైనల్గా ఆయనను దర్శించుకోవడం. అండ్ చాలాసార్లు టైం పడుతుంది, 4 hours పట్టేస్తుందేమో, 3 hours పట్టేస్తుందేమో వెళ్ళడానికి అని అనుకుంటాం, కానీ అలా ఏం పట్టలేదు. 1 hourలో దర్శనం అయిపోయి మరి బయట వచ్చేసాము. బయటకు వచ్చేసిన తర్వాత లడ్లు తీసుకోవడానికి చాలాసేపు పట్టింది. 1 hour పట్టింది లడ్లు తీసుకోవడానికి, ఎందుకంటే చాలా క్యూ ఉంది అక్కడ లడ్లు తీసుకోవడానికి. ఇంకా షాపింగ్ కూడా వెళ్ళాము. సో టోటల్గా మేము ఓవరాల్ గుడిలో 3 hours ఉన్నామన్నమాట టెంపుల్లో. ఇంకా మేమైతే షాపింగ్ చేసాము. నేనైతే ఇవిలై బ్రాస్లెట్ తీసుకున్నా. అదొక నా ఫేవరెట్ బ్రాస్లెట్ అనమాట, ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా. అండ్ మా అమ్మ ఏమో దీపాలు, దేవుడికి సామాన్లు ఉంటాయి చూడండి, అన్నీ పర్చేస్ చేసేసుకుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా డాడీ మాలలు, ఆయన మెడలోకి అవి ఉంటాయి కదా, సో అవి తీసేసుకున్నారు. ఇంకా ఫైనల్గా మేమైతే మంచిగా దర్శించుకున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు నామాలు పెట్టుకోవడం చాలా ఇష్టం. ప్రత్యేకంగా ఆపి మరీ నేను నామాలు పెట్టించుకుంటాను. సో ఇప్పుడు మీరు నా వీడియోలో చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది నామం ఇంత చక్కగా పెట్టుకున్నాను. నేను ఒకటనే కాదు, మా ఫ్యామిలీ మొత్తం పెట్టుకున్నాము నామాలు. నేనైతే జపాలలో హనుమంతుడి స్వామిని దర్శించుకున్నాను అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ పాప వినాశనం కూడా అక్కడ మనము మంచిగా వాటర్ మీద తడవాలి, తర్వాత గంగమ్మ తల్లిని దర్శించుకోవాలి. మోస్ట్లీ నేనైతే తెలుగు వాళ్ళని చూశాను, కానీ తమిళనాడు వాళ్ళని కూడా చూశాను గుడిలో. నాకైతే కొత్తగా అనిపించింది. సో ఈరోజైతే
సో నెక్స్ట్ డే అనమాట ఇది. నెక్స్ట్ డే వీడియో. మేమైతే శ్రీకాళహస్తికి అనుకున్నాం కదా! సో ప్లాన్ సక్సెస్ఫుల్‌గా మేము శ్రీకాళహస్తికి వెళ్తున్నాం. 4:00కి రెడీ అయిపోయాము. సో 5:00 కల్లా రీచ్ అవ్వాలి. 5:00 కల్లా స్టార్ట్ అవుదామని అయితే అనుకుంటున్నాం అనమాట శ్రీకాళహస్తికి. సో ఫైనల్‌గా మేము శ్రీకాళహస్తికి రీచ్ అయిపోయి రాహుకేతు పూజ కూడా చేయించుకునేసాము. అండ్ ఆ రోజే మాకు ఈవినింగ్ 6:00కి ట్రైన్ టికెట్ బుక్ అయింది. సో మేము మళ్ళీ తిరుపతి నుంచి హైదరాబాద్‌కి రిటర్న్ అయిపోతున్నాం. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్